బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి వారం ఎలిమినేషన్ లో భాగంగా శ్రేష్ఠి వర్మ తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు. అయితే ఈ సీజన్ బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా శివాజీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా శివాజీ శ్రేష్ఠి వర్మని ఆహ్వానించి తనదైన ప్రశ్నలతో వర్షం కురిపించాడనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా శ్రేష్ఠి వర్మ ఎలా ఉన్నావంటే బాగున్నాను అన్నా అంటూ చెప్పుకొచ్చింది. సరే ఇక మొదలు పెడదామని చెప్పడంతో శ్రేష్ఠి వర్మ నువ్వు ఇంత త్వరగా అందులోనూ మొదటి వారం వస్తావని ఎక్స్పెక్ట్ చేసావా అని అడిగేసరికి శ్రేష్ఠి వర్మ కొంచెం ఎమోషనల్ అయ్యి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అన్నా, నేను ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాను అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు, అసలు నేను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎందుకు బయటకు వచ్చాననేది నాకు ఒక డ్రీమ్గా ఉందంటూ బిగ్ బాస్ బజ్లో తన ఆవేదన వ్యక్తపరిచింది. ఇక ఇందులో భాగంగానే శివాజీ నువ్వు ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏవై ఉండుంటావి అని అడగడంతో నాకు తెలిసి హౌస్లో ఎక్కువగా కంటెంట్ ఇవ్వకపోవడం అనుకుంటా, అంతేకాకుండా నాకు కొంచెం బయట నెగిటివ్ ఉంది కదన్నా, మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఎందుకు నెగిటివ్ ఉందని ఫీల్ అవుతున్నావు అంటే ఎప్పుడు నిర్భయంగా మాట్లాడే అమ్మాయిలకే కదా అన్ని కష్టాలు వస్తాయి. సో అలాగే నాకు కూడా ఏదో జరిగి ఉండొచ్చు, సో ఏదైనా నా మంచికేలే అన్నా లీవ్ ఇట్ అంటూ చాలా చాకచక్యంగా చెప్పేసింది శ్రేష్ఠి వర్మ. సరే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మొదలు పెడదామన్నారు. అయితే ఫస్ట్ సంజన గురించి ఏం చెప్తావు అంటే సంజన గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఆమె హౌస్లో ఉండడం వల్ల ప్రతిసారి గొడవ జరుగుతుంది. అంతేకాదు హౌస్లోని ఎప్పుడు ఎలా గొడవ పెడదామని చూస్తూ ఉంటుంది. ఒక గుడ్డు తినేసి అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆమె కంటెంట్ కోసం ఎలా అన్నా ఎన్ని విధాలుగా అన్నా ఎంతమంది తిట్టినా సరే అవేమీ పట్టించుకోదు. బహుశా ఆమె అంత కంటెంట్ ఇవ్వడం వల్లేనేమో ఆమె లోపలుంది, నేను బయట ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. సరే భరణి కోసం ఏం చెప్తావు అంటే భరణి అన్న చాలా మంచి పర్సన్. నా లైఫ్లో నేను చాలా మందిని కలిశాను, కానీ భరణి గారి లాంటి వాడిని కలడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరి దగ్గరికి వచ్చి భలే మాట్లాడతాడు, చాలా మెచ్యూరిటీ పర్సన్ భరణి అన్న. ఐ లవ్ భరణి అన్న అంటూ చెప్పుకొచ్చింది. సరే మరి తనుజ కోసం ఏం చెప్తావు అంటే తనుజ కోసం ఏం చెప్పాలి, ప్రతి దానికి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. సో అది ఆమెలో మైనస్ అనే చెప్పాలి. మిగిలిందంతా నేనంత చూడలేదు కదా, వెళ్ళింది 1 వీకే కదా అంటూ చెప్పుకొచ్చింది. సరే నీకు హౌస్లో ఎవరంటే ఇష్టం అంటే నాకు రాము రాథోడ్ అంటే ఇష్టం అని చెప్పింది. ఎందుకో తెలీదు, తను చాలా బాగా మాట్లాడతాడు, గేమ్ కూడా నా కోసం చాలా బాగా ఆడాడు, తన శక్తిని మించి మంచి గేమ్ ఆడాడు. చివరి వరకు నన్ను కెప్టెన్ చేపిద్దామని చూశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. కానీ ఏదేమైనా సరే నాకు హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అంటే అది రామ్ రాథోడ్ అనే చెప్తాను. నేను హౌస్ నుంచి బయటకు వెలుపుతున్నాను కాబట్టి నా ఫుల్ సపోర్టు రాము రాథోడ్కి అంటూ చెప్పుకొచ్చింది. నీకు ఇష్టం లేని పర్సన్ ఎవరు అంటే సంజన అంటూ చెప్పుకొచ్చింది. మరి మొత్తానికి బిగ్ బాస్ బజ్లో సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రేష్ఠి వర్మ మాటలపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.